ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరోకైనా డైరెక్టర్కైనా ఒక్క హిట్ పడడం గగనం అయిపోతుంటే కొందరు దర్శకులు మాత్రం సక్సెస్ మీద సక్సెస్ చూస్తున్నారు. ఫెయిల్యూర్ అనే పదానికి చోటు ఇవ్వకుండా ఒకరు 12 ఇంకొకరు 6 హిట్స్ తో దూసుకుపోతున్నారు. వీళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం వీళ్ళకి మాత్రమే ఎలా సాధ్యమైంది? అందరిలాగానే అనిల్ రావిపూడి కూడా ఫస్ట్ మూవీ పటాస్ కోసం బాగా కష్టపడి హిట్ కొట్టాడు అనుకుంటే రెండో మూవీ సుప్రీంతో మూడో సినిమా రాజా ది గ్రేట్ తో హ్యాట్రిక్ హిట్ ని అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. F2 హిట్ తో మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు అనిల్ రావిపూడి. స్టార్ తో తీస్తున్న సరిలేరు నీకెవరుతో ఎలా హిట్ కొడతాడో అన్న అనుమానానికి తిరుగులేని హిట్ తో సమాధానం చెప్పాడు. F3 కమర్షియల్ గా హిట్ అయిన డేంజర్ బెల్ మోగించడంతో ముందే మేల్కొని బాలయ్యతో తీసిన భగవంత్ కేసరితో తనని తాను మార్చుకున్నాడు. తనదైన కామెడీ టచ్ ఇస్తూనే కంటెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. డైరెక్టర్స్ తమని తాము మార్చుకోకపోతే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఏ విషయాన్ని ముందే కనిపెట్టిన అనిల్ భగవంత్ కేసరి తర్వాత కొత్త క్రైమ్ కామెడీని టచ్ చేస్తున్నాడు. F2, F3తో వెంకీలోని కమేడియన్ ని బయటకు తీసుకొచ్చిన అనిలే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజమౌళి గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈగ, మర్యాద రామన్న వంటి ఎక్స్పెరిమెంట్స్ తో హిట్ కొట్టిన ఘనత జక్కన్నది. బాహుబలి వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఏం చేస్తాడా అనుకుంటే ఇద్దరు స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కలిపి RRR తీశాడు. మహేష్ తో పాన్ వరల్డ్ మూవీ సెట్ చేసి ఈసారి అడ్వెంచర్ థ్రిల్లర్ లోకి షిఫ్ట్ అయ్యాడు జక్కన్న.